సో ఈరోజు మనతో పాటే ఉన్నారు వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ టీఎఫ్ఐ రైటర్స్ తోటా ప్రసాద్ గారు. త్వరలో కన్నప్ప అనే ఒక పాన్ ఇండియా మూవీతో మనకు ముందుకు రాబోతున్నారు. నమస్తే సార్. హాయ్ కార్తిక్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? గుడ్ సార్. కన్నప్ప నాకు తెలిసి మనకు పరిచయం ఉన్నప్పుడు మీరు అప్పుడే కన్నప్ప అంటే రాశారు కానీ ఇంకా విజువల్స్ చూడలేదు అప్పటికి మీరు. సో అంతకుముందు కాన్ఫిడెన్స్ ఒకలా ఉంటుంది మామూలుగా, చూసిన తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరు ఉంటాయి. సో మీరు విజువల్స్ ఎప్పుడైతే చూసారని చెప్పారో తర్వాత అసలు మీకు ఆ సినిమా మీద ఉన్న నమ్మకం పూర్తిగా మారిపోయింది. అంటే మీకు ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్కి వెళ్ళిపోయినాయి చూసిన తర్వాత. ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే ప్రయోగాలు చేయటం ఒక ఎత్తు అయితే మంచు విష్ణు గారు చేయటం మరొక ఎత్తు. ఎందుకంటే వేలెత్తి చూపించడానికి వందలు కాదు వేలల్లో ఉన్నారనమాట చాలామంది. సో ఈ ఒత్తిడిని ఎలా తట్టుకొని ఆయన దాన్ని అధిగమించారు. సో ఈ జర్నీ ఎలా ఉందో కొన్ని మాటలు చెప్పండి సార్. ఇప్పుడు విష్ణు మంచు గారు ఆయన మోహన్ బాబు గారు అంటే మహానటుడికి వారసుడు. ఇప్పుడు వారసత్వం అనేది డిఎన్ఏ రావచ్చు, ఇంకోటి రావచ్చు, కానీ ఆ బ్రాటప్ వాతావరణంలో యాంబియన్స్లో మనం తెలియకుండా దాని నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటాం. ఇప్పుడు మోహన్ బాబు గారి సాటికి ఏ రోజు విష్ణు గారు రాలేకపోవచ్చు. అంటే మోహన్ బాబు జరిగిన వైవిధ్యమైన పాత్రలు కావచ్చు, అలాంటి విష్ణు గారికి రావచ్చు రాకపోవచ్చు, ఫ్యూచర్లో చెప్పలేం. మోహన్ బాబు గారు, విష్ణు గారే. బట్ ఆయనలో ఉన్న ఏబిలిటీస్ని అన్నింటినీ బయట పెట్టేది కన్నప్ప సినిమా. అంటే నేను బాగా నమ్మేది, ఒక బాగా నవ్వించగలిగే వ్యక్తి మనం బాగా కళ్ళంపు నీళ్ళు పెట్టించగలుగుతాం. అంటే నేను ఇది చెప్తే ఇది చాలా ఎక్కువ పొగుడుతున్నాను అనుకోవచ్చు. నేను చెప్పే ఎగ్జాంపుల్గా చెప్తాను. ఓ చార్లీ చాప్లిన్, ఓ రాజ్ కపూర్, ఇలాంటి మహానటులందరూ కూడా మనం నవ్విస్తూనే ఉంటే చటుక్కుని మన కళ్ళంపు నీళ్ళు వచ్చేలాగా గుండె చెమ్మగలేలా చేస్తారు కథాంశాలు వారి పెర్ఫార్మెన్స్లతో పాటు. ఇప్పుడు యాక్షన్ ఎంటర్టైనర్స్ చాలా చేశారు. నాకు మీకు చాలామంది వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. దేనికైనా రెడీ, దూసుకెళ్తా, ఆడో రకం, ఈడో రకం, ఎన్నో ఎంటర్టైనర్ చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలు చాలా చేశారు ఆయన. పాండవులతో చేశారు. ఒక ఇంటెన్సిటీ ఉన్న పెర్ఫార్మెన్స్, అనుక్షణం, రౌడీ, ఇలాంటి సినిమాలని చేశారు ఆయన. సో ఒక యాక్షన్ ఎంటర్టైన్ చేసిన వ్యక్తికి, నవ్వించిన వ్యక్తికి కన్నప్ప పాత్రతో కన్నీళ్ళు పెట్టించగలిగేలా చేశాడు ఆయన. సో ఒక నవ్వించగలిగిన వ్యక్తే ఇప్పుడు మన కళ్ళలో సంతోషం, కన్నీరుకి ఎంత ఉండదు. కన్నప్పకి కంటిగుడ్డుకి మధ్య అంత దూరమే ఉంటుంది. ఆ రెండు చేయగలిగిన కూడా ఆర్టిస్ట్ అని నేను నమ్ముతాను. సో అది సినిమాతో ఇచ్చేసి ఆ సర్కిల్ రౌండప్ చేశారు విష్ణు గారు. ఇది ఫస్ట్ పాయింట్. ఇక ట్రోలర్స్ ఎవరు ఏమనుకుంటారంటే ఒక మాట చెప్తాను. ఒక పని చేయాలనుకున్నప్పుడు మనం ఇప్పుడు నేను ఆ వీధిలో పొద్దున్నే 6 గంటలు లేచి నేను జాగింగ్ చేద్దాం అన్నా, వాకింగ్ చేద్దాం అనుకున్నా. అందులో ప్రతి ఇంటి తలుపు తట్టి నేను 6 గంటలకు జాగింగ్ చేస్తున్నా, ఈ డ్రెస్ బ్లాక్ కలర్, బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంటా, మీకు ఓకేనా కాదా, నేను వాకింగ్ చేసి ఫిట్ అయిపోతాను, మీకు ఏదైనా కుళ్ళు ఉందా, లేక పొద్దున్నే బుట్ట జబుడుతో పరిగెడుతున్నా మీ నిద్ర లేచిపోతారా, లేక మీ అమ్మాయి కేసు నేను దొంగ చూపులు చూస్తున్నాను అనుకుంటున్నారా, ఈ ఎంక్వైరీలు నేను చేయను. ఆ లేవడం చేయడం అనేది నాకు అవసరం, నేను చేస్తాను. ఇంకోళ్ళ గురించి ఆలోచించను. జస్ట్ చిన్న చిన్న విషయాలకే మన గురించి ఆలోచించుకుంటాం కదండి. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక ఐటెం తినడం అలవాటు ఇష్టం, మీ వైఫ్కి ఇష్టం లేదు. మీ వైఫ్కి ఇష్టం లేదు, మీరు మానేరు. మీకు ఇష్టమైంది మీరు తింటారు. అదే సార్. సో ప్రతి మనిషి జీవితం వాళ్ళకి ఇష్టమైనదే చేస్తారు, పక్కన వాళ్ళ గురించి ఆలోచించరు. ఓకే. నేను అనేది ఈ ట్రోలర్స్ గురించో ఇంకొకరి గురించో మాట్లాడుతూ మనం చేయాల్సిన పని మనం ఎప్పటికీ చేయలేం. అసలు అలాంటి ఆలోచన విష్ణు గారు ఎప్పుడు చేయరు. నాకు తెలిసి పరిచయం అయిన ఈ కొద్ది కాలంలో నేను అర్థం చేసింది అది. ఆయన ఎదుటి వ్యక్తి అభిప్రాయం కోసం ఆయన ఏమనుకున్నారో తన దారిని మార్చుకోరు, మొదటి విషయం. ఇంకొకటి, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో సందేహిస్తున్నా మనం ఏ పని చేయాలి. నేను ఏం చేసినా ఒక మాట అంటారు. ఇప్పుడు మీకు ఒక కథ ఉంది, అందరికీ తెలిసిన కథ, టైం లెంగ్త్గానే నూరికి చెప్తా. ఒక బ్రాహ్మణుడు ఒక మేకపిల్లని తీసుకుని 4 దొంగలు ఎదురొచ్చి ఏంటి కుక్కపిల్లని తీసుకెళ్తాం 4 సార్లు అన్నాడప్పటికీ దాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. మన కథ విన్నాం. ఒకే మాట పదే చెప్పితే అది కూడా తప్పుడు అభిప్రాయం అనుకుంటారు. అలా మనం ఎదుటివాడు చెప్పి ఇతను కొనుక్కున్నది మేకపిల్లనే కదా, ఒకరి దగ్గర కొనుక్కుంది, చూశాక ఆయనకు అంత బ్రాహ్మణుడిగా మేకపిల్లకి కుక్కపిల్లకి తేడా తెలియదా? ఒక 4 చెప్పిన మాటలు విని అతను ఏం చేయడు, మేకపిల్ల నష్టపోయాడు కదా. సో అలాగే మన జీవితంలో 100 మంది ఇప్పుడు ఒక సంబంధం వచ్చి నువ్వు చేసుకో అంటారు, చేసుకోవద్దంటారు, ఏం చేయాలి చేయకూడదని ఎవరికో డిసైడ్ చేసుకోవాల్సిన పని. మన లైఫ్లో, మన మామూలు మిడిల్ క్లాస్ లైఫ్లో మనకు నచ్చిన నిర్ణయాలు మనం తీసుకుంటున్నప్పుడు ఒక ఆర్టిస్ట్, ఒక మేకర్ తనకు నచ్చింది దాన్ని చేస్తాడు. దానికి కాదనే రైట్ ఎవరికీ లేదు. అందులో ట్రోలర్స్ గురించి ఆలోచించి విష్ణు గారు చేయలేం. పైగా ఇంకోటి ఏంటంటే ఆయన ఆర్టిస్ట్గా తనేంటో చూపించుకోవడానికి ఆయనకు దొరికిన ఒక అద్భుతమైన పాత్ర కన్నప్ప. అది ప్రపంచాన్ని చూపించాలనుకుంటున్నాడు ఆయన. అండ్ ఇంకోటి, ఇందాక మీరు కొన్ని సినిమాలు చెప్పడం జరిగింది, ఆయన యాక్చువల్గా డీ అయినా సరే దేనికైనా రెడీ అయినా సరే
నేను ఎంజాయ్ చేశాను సినిమాస్. కానీ నటుడుగా నేను ఆయన్ని బాగా, అంటే నాకు ఆయన మీద బాగా గౌరవం పెంచిన మూవీస్ ఏదైనా ఉందంటే నాకు అనుక్షణం, రౌడీ రెండు నాకు. అనుక్షణం నాకు బాగా నచ్చింది సార్. సెటిల్డ్ యాక్టింగ్ ఉంటుంది అంత. రౌడీలో మోహన్ బాబు గారు ముందు ఓకే, అది విష్ణు గారు బాగా చేసినప్పటికీ మన మోహన్ బాబు గారు బాగా ఎక్కువ గుర్తుంటారు. బట్ అనుక్షణంలో మాత్రం చాలా ఇంటెన్సిటీ, చాలా సెటిల్డ్గా, చాలా అండర్ప్లే చేస్తూ బాగా చేశారు ఆయన. బట్ నాకేంటి రౌడీ ఎందుకంటే నేను ఆయన ఎందుకు అబ్జర్వ్ చేశాను బాగా విష్ణు గారిని, ఎందుకంటే ఈయన ఎలాగో దులిపేస్తారు అసలు, న్యాచురల్గా ఉన్నారు లుక్ అంతా. అవును. కానీ బట్ స్టిల్ అక్కడ కూడా సెటిల్డ్గా చేసి ఓకే అనుకున్న దానికంటే గొప్ప నటుడు విష్ణు. కాకపోతే ఇంకా మంచి పాత్రలు పడాలి అనుకున్న టైంలో కన్నప్ప ఆయన క్రియేట్ చేసుకున్నారు. బట్ ఐఎమ్ ఈగర్లీ ఎగ్జైటెడ్ అబౌట్ ద సినిమా క్లైమాక్స్ సార్. ఎందుకంటే సో మీరు చూసే ఉంటారు, క్లైమాక్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? మీకు ఇందాక చెప్పాను నేను, విష్ణు గారు ఇంతవరకు చేసిన సినిమాలను ఒక ఎత్తు, కన్నప్ప ఒక ఎత్తు. సినిమా అంతా ఒక ఎత్తు, కన్నప్ప క్లైమాక్స్ ఇంకో ఎత్తు. ఆ రేంజ్లో ఉంటుంది. అంటే మోహన్ బాబు గారే చూసి కళ్ళ నీళ్ళు వచ్చేసాయి ఆయనకి. ఆయనతో పాటు ప్రతి ఒక్కళ్ళకి, మన రజనీకాంత్ గారు చూసిన అదే ఫీలింగ్, ఆయన హక్ చేసుకున్నారు. క్లైమాక్స్ చూసిన ప్రతి ఒక్కళ్ళకి అంటే ఎక్కడో 1-2% మందికి గుండె రాయి అయిపోయి ఏంటి అన్నట్టుగా ఉంటే తప్పితే, దేవుడిని నమ్మేవాడికి, మానవత్వం మీద ప్రేమ ఉండే ప్రతి ఒక్కడికి కళ్ళు చెమర్చి తీరుతాయి. అంత అద్భుతంగా ఉంటుంది క్లైమాక్స్. ఓకే. అంటే నేను కృష్ణరాజు గారు, రాజ్ కుమార్ గారు చాలా గొప్ప నటులు. ఎట్ ది సేమ్ టైం విష్ణు మంచు గారు కూడా కన్నప్ప పాత్రని ఆ స్థాయిలో అద్భుతంగా చేశారు. సో ఫైనల్లీ అదే మాకు ఇప్పుడు వచ్చిన న్యూస్, రజనీకాంత్ గారితో పిక్స్ చాలా వైరల్ అవుతున్నాయి. సో ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు సినిమా చూసిన తర్వాత అని కూడా. సో పాన్ ఇండియన్ లెవెల్లో ఎలా ఉండబోతుంది అసలు ఆడియన్స్కి? మీరు ఫైనల్గా అసలు వై షుడ్ వీ వాచ్ కన్నప్ప అంటే మీరు ఏం చెప్తారు సార్? ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు రజనీకాంత్ గారు ఆయన భార్య లత గారితో కలిసి ఈ మధ్య కన్నప్పది స్పెషల్ ప్రివ్యూ మన జూన్ 15వ తారీఖు చూశారు. మీకు గుర్తుండే ఉంటుంది, జూన్ 15కు ఒక ప్రత్యేకత ఉంది. 30 ఏళ్ల క్రితం మోహన్ బాబు గారు, రజనీకాంత్ గారు పెదరాయుడు సినిమా రిలీజ్ అయిన రోజు, అదే రోజు కోఇన్సిడెంట్లుగా ఆయన కన్నప్ప సినిమా చూశారు. చూసి ఆయన విష్ణు గారిని హక్ చేసుకున్నారు. ఆయన కళ్ళమట నీళ్ళు వచ్చాయి. నేను విన్నది, ఆయన రజనీకాంత్ గారు సత్యమణి లత గారు అయితే మోహన్ బాబు గారితో, నువ్వు మన ఇండియన్ కల్చర్కి, మన హైందవ సంస్కృతికి చాలా గొప్ప కంట్రిబ్యూషన్ చేసావు అన్నయ్య అని మెచ్చుకున్నారు. చాలా గొప్పగా ఉంది సినిమా అని ఫీల్ అయ్యారు ఆవిడ. సో ఆయన ఏమనుకున్నారు అనేది బహుశా ప్రజలకు కూడా త్వరలోనే తెలిసే రోజు వస్తుంది, రజనీకాంత్ గారు ఏమనుకున్నారు అనేది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, జూన్ నెల అనేది మోహన్ బాబు గారి కుటుంబానికి, ఆయన లెగసీకి ఒక స్పెషల్ మంత్. 30 ఏళ్ల క్రితం వచ్చిన పెదరాయుడు ఒక సెన్సేషనల్ రికార్డ్స్ ఎలా సృష్టించిందో, జూన్ 27 రాబోతున్న కన్నప్ప సినిమా కూడా అంత సంచలన విజయాన్ని సాధిస్తుంది అని అందరి నమ్మకం, ఆశ, ప్రార్థన. తర్వాత ఎందుకు చూడాలి అంటే ఒక మాట చెప్తాను. మన ఇళ్లల్లో పిల్లలకి, అంటే ఇది పిల్లల సినిమా కాదు, నేను చెప్పదలుచుకున్న విషయం చెప్తున్నాను. మనకి రామాయణ భారతాలు, మన ఇతిహాసాలు, మన చరిత్రలో ఒక పద్ధతి, సాంప్రదాయం ఎలా తెలుస్తుంది, మన పెద్దవాళ్ళు చెప్తే తెలుస్తుంది. అది ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి అంతే, ఒక రెగ్యులర్ ప్రాసెస్. దానికి ఏమి స్కూల్కి వెళ్ళినట్టుగా ఒక క్లాస్ పెట్టి మనకేమి బోధించరు. అది మన కల్చర్లో ఒక భాగం, మన పెంపకంలో ఒక భాగం. మనకి ఇప్పుడు చందమామలు లేవు, అమరచిత్ర కథలు లేవు. వాళ్ళకి చెప్పి కూర్చోబెట్టే తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు లేరు. తల్లిదండ్రులు బిజీగా ఉంటున్నారు, వాళ్ళకు కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఏదైనా ఈ ఒక చరిత్ర సత్యం అంటే వాళ్ళకి ఫోన్లో వాట్సాప్ గ్రూపుల్లో ఎవడైనా మెసేజ్ పెడితే వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే నమ్ముతారు. లేదా ఇంకొక చోట ఇంకొక సోషల్ మీడియాలో ఎవరైనా పెట్టే పోస్ట్ ప్రకారం ఇలా జరిగిందా అనుకుంటారు. ఇలా మనం ఆ స్మార్ట్ ఫోన్లో వచ్చే సర్టిఫికేట్ల ఆధారంగా, వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా నిజమని నమ్ముకుంటున్నాం. వాస్తవాలు తెలియట్లేదు. సో ఖచ్చితంగా ధర్మాన్ని మనం మన సంస్కృతిని కాపాడమంటే మనం తెలుసుకోవాలి. ఆ తెలియచెప్పడానికి జనరంజంగా ఉండగా చేసిన ప్రయత్నం కన్నప్ప. సో కన్నప్ప కథ తెలుసుకోవడం వల్ల జరిగే మేలు ఏంటంటే, అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఈశ్వరుడికి మాంసాహారాల నైవేద్యం పెట్టాలనో, కళ్ళు కాళ్ళు చేతులు ఇవ్వాలని కాదు. మనం అందరినీ భగవంతుడు నాకు అది ఇవ్వు ఇది అని అడుగుతాం. అలాంటి భగవంతుడిని కూడా తన కళ్ళే ఇచ్చేసిన ఒక గొప్ప త్యాగి, సాహసి కన్నప్ప. ఒక కులాలు వర్గాలని చూసిన ఒక పాపం ఒక అమాయకుడైనా, ముగ్ధుడైనా, ఒక ఆటవికుడు, వేటగాడు, అతనే ఈశ్వరుడి కోసం ధర్మం చేసేస్తే మనలాంటి వాళ్ళం
ఒక దేవుడి కోసం కాదు, దేవుడి కోసం మనం ఏం చేస్తాం, మనం చక్కెర పొంగల్ తింటే చక్కెర పొంగల్ పెడతాం, గారెలు తినిపిస్తే గారెలు పెడతాం. లేదంటే మన దగ్గర డబ్బు ఉంటే మనం ఏదో నాకు అంత వస్తే ఎంత ఇస్తామని పర్సంటేజ్ మాట్లాడతాం దేవుడితో, ఓ టీడీఎస్ లాగా. నాకు ₹1,00,000 వస్తే నీకు 1,00,000 వేస్తా, లేక ఇంకేదో చేయిస్తే ఇలా చేసినమాట. మనంతా బేరాలు చేస్తున్నాం దేవుడితో. అదే సార్. మనం ప్రార్థనలు చేయట్లా, కృతజ్ఞతలు చెప్పట్లా, బేరాలు చేస్తున్నాం. బేరాలు చేయొద్దు దేవుడితో, దేవుడికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి అని తెలియజేసే కథ కన్నప్ప. సో మన దేవుడికి కాకపోవచ్చు, మన పక్కన ఉన్న మనిషికి ఒక కష్టంలో అండగా ఉండాలి అనిపించేలా చేసే కథ కన్నప్ప. సో ఈ సినిమా మనలో మర్చిపోతున్న ఒక సంస్కృతిని తెలుసుకోవడానికి, మనలో ఉన్న మానవత్వం, త్యాగ గుణాలు, ప్రతి ఒక్కళ్ళు ఉన్న ఏ వ్యక్తి చెడ్డవాడు కాదు, బట్ నాకు అవకాశం లేక ఉండవచ్చు. అలాంటివన్నీ మరుగున పడిపోయిన ఆ మానవత్వం కావచ్చు, మంచి గుణాలు కావచ్చు వెలికి తీయడానికి ఈ కన్నప్ప సినిమా ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. అండ్ ఫైనల్లీ మా తెలుగు రాజ్యం టీం తరపు నుంచి హార్ట్ఫుల్గా విషెస్ మీరు మోహన్ బాబు గారికి, విష్ణు గారికి తెలియజేయాలి సార్. సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ కార్తిక్ గారు. మీకు, మన తెలుగు రాజ్యం టీం అందరికీ, టాప్ టు బాటం అందరికీ కూడా నా తరపున, మా సినిమా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. డెఫినెట్గా అందరి బెస్ట్ విషెస్ కలిపి ఈ సినిమాకి ఒక బ్లాక్ బస్టర్ని ఇవ్వాలని, ఇస్తుందని మేమందరం నమ్ముతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.